నువ్వేం ఫీల్ అవ్వకు. నేను కాదు కాదు అన్నాడు ఇక్కడ నుంచి. నువ్వు కాదులే, జస్ట్ ఎగ్జాంపుల్. ఫీల్ అయిపోకే. ఓకే, అవుతలేదా? ఓకే, మంచిదైతే. సో ఇతను ఏం చేస్తున్నాడంటే, అరే రారా పాపం చేద్దాం, రారా రారా సినిమాలు చూద్దాం, దా ఫోన్లో బూత్ బొమ్మలు చూద్దాం, ఫోన్లో గేమ్స్ ఆడదాం, ఫోన్లు చూసుకుంటూ మమ్మీ డాడీకి తెలియకుండా రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని బెడ్షీట్ లోపల ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్వి చూద్దాం, రారా అబద్ధాలు ఆడదాం, రారా ట్రై చేద్దాం, కొన్ని కొత్త కొత్త పనులు ట్రై చేద్దామని చెడ్డ అలవాట్లన్నీ నేర్పించి ప్రేమగా ఉన్న దేవుని నుండి దూరం చేసేసాడు పిల్లలు. చూసారా దేవునికి మనిషికి ఎంత దూరం ఏర్పడిందో? అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆలోచన చేశాడు. ఏం చేసి ఆ దూరంగా ఉన్న మనిషిని తీసుకురావాలని ఆలోచన చేస్తుంటే కొడుకైన యేసయ్య అంటున్నాడు, డాడీ నేను వెళ్తాను డాడీ, ఈ లోకానికి వెళ్ళి మనిషిని నేను అల్లి తీసుకొస్తాను డాడీ, నీ దగ్గరికి చేరుస్తాను డాడీ అని అంటే, అప్పుడు దేవుడు తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభును ఈ లోకానికి పంపించాడు. పిల్లలు పాపంలో ఉన్న మనిషి నుంచి దూరం చేయడానికి యేసయ్య లోకానికి వచ్చి సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. పిల్లలు ఆ సిలువ ద్వారా పడిపోయిన మనిషిని పరిశుద్ధుడైన దేవునితో కలపడానికి యేసయ్య మన కొరకు లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా పిల్లలు? సో యేసయ్య రావటం వల్ల సాతాను దగ్గర దూరంగా ఉన్నవాడు దేవునికి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఈ పార్టీలో ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. ఎవరైనా ఈ పార్టీలో ఉన్నారనుకోండి, పెద్ద నరకం వెయిట్ చేస్తూ ఉంది. పిల్లలు మీకు ఎప్పుడన్నా సురుగు తగిలిందా? ఎంత బాగుంటుంది కదా. అమ్మో అంట, అమ్మోనా సుర్రమంటే సరా అంటాం కదా, ఇంత కాలితేనే అబ్బా అంటాం కదా, ఒళ్ళంతా కాలిపోద్ది పిల్లలు. అంత భయంకరమైన నరకం ఉంది. సాతాను పార్టీలో ఎవరు ఉండకూడదు. వాళ్ళందరూ ఆడికి ఏం చెప్పాలి? అందరూ కట్టిఫ్ చెప్పాలి. ఏం చెప్పాలి పిల్లలు? దేవుని పిల్లలు దేవునికి దోస్త చెప్పాలి. సాతాను చేస్తున్న పాప పనులు విడిచిపెట్టి ఎవరైతే నాకు యేసయ్య కావాలని అంటారో వాళ్ళని ప్రభు తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ఓకేనా పిల్లలు? గట్టిగా క్లాప్స్ కొడదామా వీళ్ళకి? వెరీ గుడ్ నాన్న, వెళ్ళొచ్చు. ఓకే, తల్లిదండ్రులకు కొన్ని హెచ్చరికలు చేయాలని నేను ఆశపడుతున్నా. ఇప్పటి వరకు నేను పిల్లలతో మాట్లాడాను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. దేవుడు మనల్ని నమ్మి బహుమానాలను ఇచ్చాడండి. ఆ బహుమానాలు ఎలాంటివో తెలుసా? మనం ఏ బర్త్డేస్కి వెళ్ళినా గిఫ్ట్స్ ఇస్తారు. ఆ గిఫ్ట్స్ ఎంత ప్రేమగా ఉంటే వాళ్ళ మీద మనకు ఎంత ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు ప్రతిగా అంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. అవునా? దాచిపెట్టుకుంటాం కదా. చీరలు ఇచ్చినప్పుడు, నగలు ఇచ్చినప్పుడు, ఏదో వస్తువులు ఇచ్చినప్పుడు దాచిపెట్టుకుంటాం. లోకంలో మనుషులిచ్చే గిఫ్ట్లు పగిలిపోతాయి, పాడైపోతాయి, చెడిపోతాయేమో కానీ దేవుడిచ్చిన బహుమానాలు బొమ్మలు కాదు, వస్తువులు కాదు, జీవితాలను దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని నమ్మి లైఫ్స్ మీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఒకరోజు ప్రభు వస్తాడు. పిల్లలు లేరని ఏడ్చి 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 ప్రార్థన చేసి సంపాదించుకున్నారేమో కానీ రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు నేను ఇచ్చిన పిల్లల్ని ఏం చేసామని అడుగుతారు. అప్పుడు ఏం చెప్దాం? నేను నీకు ఇచ్చిన పిల్లలు, నిన్ను నమ్మి నీకు ఇచ్చిన లోకంలో ఎంతోమంది పిల్లలు లేక బాధపడుతున్నారు. నేను ఎంతో మిమ్మల్ని ప్రేమించి బిడ్డల్ని ఇచ్చాను, 2 ఇచ్చాను, 3 ఇచ్చాను, 1 ఇచ్చాను. ఏం చేశారంటే ఏం చెప్దాం? దొంగలు చేశాను ప్రభువా, తిరుగుబాటుదారిని చేశాను ప్రభువా, పనికి మాలను చేశాను ప్రభువా అని చెప్దామా? లేక నమ్మకమైన ప్రయోజకులు చేశారని చెప్దామా? యొకేబెద్ అనే తల్లి, మోషే తల్లి పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా రాయబడిందో కదా. ఒకవేళ మనం ఎవరైనా బయటికి వెళ్తే అడుగుతాం, ఎంత బాగున్నారండి? బాగున్నా. మీరు ఎక్కడ ఉంటారండి అని అడుగుతారా లేదా? తర్వాత ఏమంటారు? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తారు. ఒకసారి పెద్దలు చెప్పండి, నాకు వినిపించలేదు. అది ఎంతమంది పిల్లలండి అని అడుగుతాం. అక్కడితో ఆగుతామా? పిల్లలు ఏం చేస్తున్నారండి అని అడుగుతాం కదా. అదే ప్రశ్న యొకేబెదుని అడిగితే అని చెప్తా తెలుసా? నా గర్భమున దేవుడు నాకు 3 బిడ్డల్ని ఇచ్చాడు. మొదటివాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రధాన యాజకుడైతే రెండో కుమార్తె ఇశ్రాయేలు ప్రజలు నడిపించే గొప్ప ఆరాధికురాలు ప్రవక్తిని, 3వవాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించే గొప్ప నాయకుడు. దేవుడు నాకిచ్చిన 3 బిడ్డలు ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఎదుగుతున్నారని ఎంత గర్వంగా చెప్తాదో. అన్నమ్మ, దేవుడికి ఎంతమంది బిడ్డల్ని ఇచ్చాడమ్మా? దేవుడు నీ కన్నిటికి ప్రతిగా ఏమిచ్చాడమ్మా అంటే అన్నమ్మ అంటది, రాజులను అభిషేకించే గొప్పవాడిని దేవుడు నా కడుపున ఇచ్చాడు. ఒక్క కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా?
4 పనులు చేశాడు. ఆయన ప్రవక్త, యాజకుడు, దీర్ఘదర్శి, న్యాయాధిపతి, 4 ఉద్యోగాలు చేయగలిగిన ఏకైక కుమారుణ్ణి మామూలుగా కనలేదు. ఎంత ప్రార్థన చేస్తే అంత బలవంతుడు పుట్టాడు. మా పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చదిద్దామా? హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ రోజు నీ బిడ్డలు ఎలా ఉన్నారో అది చూడకండి. రాబోతున్న తరానికి, రాబోతున్న కాలంలో మీ బిడ్డలు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. భవిష్యత్తు కొరకు ఒక దర్శనంతో చూడండి, గురితో పెంచండి, గొప్పవారిగా, ప్రయోజకులుగా తయారు చేయండి. ఎలాంటి వారు పిల్లలు అంటే టిష్యూ పేపర్ లాంటి వాళ్ళు. నువ్వు ఎక్కడ పెడితే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. స్పాంజ్ లాంటి వాళ్ళు, ఎలా పెడితే అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. నీ పిల్లలు ఖాళీ కాగితం లాంటి వాళ్ళు, ఏమి రాస్తావో అదే నింపబడతారు. ఒకవేళ నువ్వేమి రాయకపోతే, ఇవేమి నేర్పకపోతే, బూతు మాటలు మాట్లాడితే ఎంతమంది తల్లిదండ్రులు నవ్వుతారు. భలే అన్నవరా మళ్ళీ చెప్పు, ఏమన్నావు నాయనమ్మని, ఏమని తిట్టినావు చెప్పురా ఒకసారి, అత్తమ్మని ఏమన్నావు చెప్పు, మళ్ళీ చెప్పురా అని అంటుంటే వాడు ఇట్లా అన్నా అంటే భలే అన్నావురా, భలే భలే అన్న, మంచి మాట అన్నా, మంచి మాట. అబద్ధాలతో పిల్లల్ని పెంచుతున్నాం కాదా? మనం నేర్పించే రైమ్స్ అబద్ధాలు కాదా? జానీ జానీ ఎస్ పాప అబద్ధం కాదా? అన్నం తినపోతే కాకెత్తిపోతే అబద్ధం కాదా? బూచోడొస్తాడు అబద్ధం కాదా? స్వాభావికంగా పాపంలో పుట్టి పెరిగి ఎదుగుతున్న మన పిల్లలు దేవుని చేత ప్రభావితం చెందేవారుగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే. ఒక్క అన్న ప్రార్థన చేస్తే దేశాన్ని కదిలించే ఒక గొప్ప నాయకుడు పుట్టాడు. ఒక్క యోకేబేదో ప్రార్థన చేస్తే 3 నాయకులు సమాజానికి ఉపయోగపడ్డారు. ఒక్క ఎస్తేరు ప్రార్థన చేస్తే యూదా జాతి రక్షణ పొందింది. 1 person can make a great difference. కనుక తల్లులారా, తండ్రులారా, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు జాగ్రత్తగా పెంచండి. దేవుడు వస్తున్నాడు, ప్రభు వస్తాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఏం చేశావు అని దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివారుగా మనం ఉండాలి. ఇశ్రాయేలు చిన్నది ఎంత చక్కగా పెరిగిందో కదా. బబులోన్లో దానియేలు ఎంత జాగ్రత్తగా పెరిగాడు కదా. మరి మన రఘునాథపల్లిలో, వరంగల్ ప్రాంతంలో మన పిల్లలు కూడా ఈ సమాజంలో జ్యోతులుగా పెరగాలని మనం ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఉల్లిపాయలు చూశారు? ఆనియన్స్ ఎప్పుడన్నా చూసారా? ఆంటీలు ఎవరు చేతులు ఎత్తట్లేదురా, వంటలు చేస్తున్నట్లేరు. ఉల్లిపాయలు అంటే తెలుసా అండి? ఓకే, తెలుసు కదా. ఉల్లిపాయలకి పొరలు ఉంటాయా? కట్ చేస్తే సగము ఎన్నో పొరలు ఉంటాయి. నేను ఎప్పుడు ఇలా అంటాను, ఒక తల్లి ప్రార్థన చేస్తే పొరలతో కప్పేసినట్లుగా మధ్యలో ఉన్న భాగాన్ని ఏమన్నా చేయాలంటే ఆ పొరలన్నీ దాటుకొని రావాలి. ప్రతి తల్లిదండ్రి బిడ్డలకు ప్రార్థనను కంచెవేస్తే లోపల ఉన్న బిడ్డ సేఫ్. యోబు గ్రంథంలో అపవాది ఎల్లు యోబును అటాక్ చేయడానికి పోయాడు. దేవుడు అన్నాడు, ఎల్లు ఏమన్నా చేసుకో, నా బిడ్డ ఎలా ఉంటాడు అని ఛాలెంజ్ చేస్తే సాతాను యోబును టచ్ చేయడానికి పోయాడు, కానీ వెనక్కి వచ్చేసాడు. కారణం చెప్తారా ఎవరన్నా? వెరీ గుడ్. అతని చుట్టూ కంచె ఉంది. నేనేమి చెయ్యలేను, ఐఎమ్ సారీ, నేనేమి చేయలేను, కంచె తీస్తే అప్పుడు వెళ్తానన్నాడు. అంటే కంచె వేస్తే సాతాను లోపలికి రాలేడు. కంచె వెయ్యకే మన పిల్లలు ఆడి చేతుల్లో దొరికిపోతున్నారు. మోకాళ్ళు వేయండి, పిల్లల కొరకు ప్రార్థించండి, పోరాడండి. పాపం నుంచి విడుదల పొందాలని, ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించాలని, నీ బిడ్డలు రక్షణ పొంది అనేకుల రక్షణకు కారణాలుగా తయారవ్వాలని ప్రార్థన చేయండి. చివరిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మన పిల్లల కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమె. దయచేసి అందరితో ప్రార్థన చేయాలి. ఈరోజు ఒక్కసారి మీరు చెప్తారా? ఈ 5 fingers చెప్తారా ఒకసారి? నెంబర్ 1. ఎగిరిపోయి మర్చిపోయాను కదా, మర్చిపోలేదా? దేశాన్ని విడిచినా నేను మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానో లేదో తెలియదు. అంకుల్ ఎక్కడ ఉన్నావు? అంకుల్ వస్తానా? సరే వస్తానంట. మరి దేవుని చిత్తం అయితే మళ్ళీ నేను అడుగుతా, అప్పుడు చెప్తారా? మర్చిపోయినా ఆంటీ అనొద్దు నన్ను. ఓకే, మళ్ళీ చెప్పండి. నెంబర్ 1. మళ్ళీ దయచేసి గమనించండి, మీ ట్రైన్ వంకర టింకరగా పోతుంది. దేశాన్ని వచ్చిన దేవుని వదిలేదు. వెరీ గుడ్. నెంబర్ 2. స్టార్టింగ్ తోపుడు బండ్లా అంటే కొంచెం తోస్తే కానీ కదలరా. ఓకే, 2 ఏంటి చెప్పండి? పగ పనికిరా. నెంబర్ 3. కీడుకు ప్రతిగా ఏం చేసింది?
సూపర్. 4 ఏంటో ఏంటో ధైర్యంగా వెళ్ళింది. వెరీ గుడ్, సూపర్. 5 సాడ్గా ఉన్న జీవితాల్లో సంతోషం. పిల్లలు ఒక్కొక్కసారి మీ మమ్మీ డాడీ కూడా ఏడుస్తారు తెలుసా? ఎందుకు పుట్టాడు ఇలాంటి వాడు, నేను చెప్పిన మాట వినట్లేదు, నా మీద తిరుగుబాటు చేస్తున్నాడని చాలా బాధపడుతుంటారు పిల్లలు. సాడ్గా ఉన్న మన ఇంట్లో సంతోషంగా ఉండాలంటే చెప్పిన మాట వినాలి. ఓకేనా? వింటారా? మరి కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రేయర్ చేద్దాం. యేసయ్య, నేను కూడా ఇశ్రాయేలు చిన్న దానిలాగా చెప్పిన మాట వింటూ నీ ప్రేమను చూపించే వ్యక్తిగా నన్ను చేయండి అని ప్రభుని అడుగుదాం. కళ్ళు మూసుకోండి, నా తర్వాత చిన్న ప్రేయర్ చేద్దాం. నా తర్వాత చెప్పండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు. యేసయ్య, నేను పాపినని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. యేసయ్య, నా హృదయాన్ని నీ రక్తంతో కడగండి. ఇశ్రాయేలు చిన్నది ఎంత నమ్మకంగా నీ కొరకు జీవించాలి. నీ రాజ్యంలో మేమందరం ఉండాలి. మా మమ్మీ, మా డాడీ, మా ప్రజలు, మా ఊరి వారు నీ రాజ్యంలో ఉండాలి. మమ్మల్ని రక్షించండి. అమ్మా నాన్నను ప్రేమిస్తూ, లోబడుతూ, గౌరవించే వారిగా మేమందరము జీవించినట్లు సహాయం చేయమని. చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్.